హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు డైట్ లో సంథింగ్ స్పెషల్ అన్నమాట. అదేంటి అంటే టుడే నో కార్బ్ డే. అంటే మేము తినే డైట్ లో ఎక్కడా కూడా రైస్ అన్నది ఇంక్లూడ్ అవ్వదన్నమాట. రైసే కాదు, రోటీస్ లేదంటే రాగి ఆరల్స్ మిల్లెట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ థింగ్ ప్రోటీన్ ఇంటేక్ వెళ్తూ ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఫైబర్ ఇంటేక్, అంటే వెజిటబుల్స్ అయితే తినాల్సి అయితే ఉందన్నమాట. సో ఇలాంటిది ఎప్పుడు మేమైతే చేయలేదు. ఏం వీరు గారు? ఎప్పుడు ఇలాంటివి అయితే ట్రై చేయలేదన్నమాట. అంటే రైస్ లేకపోతే ఎలా ఉంటదంటే మనకి డే అన్నది ఇన్కంప్లీట్ అన్నట్టు ఉంటది. సో యా, అంతే ఛాలెంజ్ లాగే తీసుకున్నాం అనమాట. సో మీరు కూడా నాతో పాటు ఇలాంటి ఛాలెంజెస్ చేయాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మోర్ రెసిపీస్ అంటే నేను ఎలా అయితే తెలుసుకుంటున్నానో అవన్నీ బ్లాగ్స్ ద్వారాగా మీ ముందుకైతే వస్తాయి. ఈ రోజు అందులో సండే వచ్చేసరికి ఇలాంటి ఛాలెంజ్ అయితే ఫాలో అవుతున్నాం. ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్. సో ప్రతి దాంట్లో ఏంటంటే చెప్పాను కదా ప్రోటీన్ అండ్ వెజీస్ అయితే ఉంటాయని. ప్రోటీన్ ఇంటేక్ కోసం నేను ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో 2 eggs, ఇందులో జస్ట్ పెప్పర్ పౌడర్ అయితే స్ప్రింకిల్ చేశాను. అండ్ ఇవి వచ్చేసరికి వెజీస్ అన్నమాట, మిక్స్డ్. ఇది వచ్చేసరికి సినమన్ వాటర్, అంటే దాల్చిన చెక్క నీళ్లు అన్నమాట. ఇవి యాక్చువల్లీ మార్నింగే తీసుకోవాలి. మాకు ఈ రోజు డే అన్నది కొంచెం లేట్ గా అయితే స్టార్ట్ అయింది, ఎందుకంటే లక్కీకి అంతగా హెల్త్ అయితే బాగుండలేదు. డోర్ ఓపెన్ చేయి. ఇదిగో ఇక్కడ ఇది బాహుబలిలో తోసేస్తున్నాడు గేట్ తీయకుండా. థ్యాంక్ యూ. కళాఖండాలు వేస్తున్న లక్కీ. ఈ రోజు ఇంకా రైస్ ఐటమ్ ఉండదు కాబట్టి ఓన్లీ ప్రోటీన్ కోసం అంటే మార్నింగ్ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చికెన్ సలాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఇంతకుముందు చాలా ఆయిల్స్ వాడేదాన్ని అని అనేవారు కదా, ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ 2 spoons ఆఫ్ ఆయిల్ ఫర్ 1 kg చికెన్. సలాడ్ కోసం వాడడానికి బోన్లెస్ తీసుకుంటే డైరెక్ట్లీ చాలా మంచిది. బట్ సలాడే కాకుండా నేను నార్మల్ గా కూడా ఫ్రై పీసెస్ నైట్ తిందాము అన్న ఉద్దేశాన్ని 2 మిక్స్ చేశాను. ఇంటేక్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి 150 grams ఆఫ్ చికెన్, 150 grams ఆఫ్ వెజీస్ వెళ్ళాలి. దాంతోపాటు బటర్ మిల్క్ అయితే మాత్రం అన్లిమిటెడ్ గా అయితే తీసుకోవచ్చని అయితే చెప్పారు. మేము తీసుకునే ఫుడ్ 150 grams ఉందా లేదా చూసుకోవడానికి వెయింగ్ మిషన్ కూడా అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి అప్ టు 10 kgs వెయిట్ అయితే చూసుకోవచ్చు. అమెజాన్ లో తీసుకున్నాము, కొలుచుకుని తింటున్నాము. సో ఇది నేను జస్ట్ 3 days గా అనుకుంటా ఇది తీసుకున్నాను. ఇంతకు ముందు ఏంటంటే క్వాంటిటీ కొంచెం తగ్గించి తినేదాన్ని, కానీ అంతకన్నా తక్కువ తినాలని ఇప్పుడు తెలిసింది. విరుగారు వచ్చేసరికి ఇవి కంపట్కాయలు ఏవో అంటారు కదా, కాల్చిన తర్వాత అంటారు, ఉడకబెట్టిన తర్వాత అంటారు, నాకు తెలియదు, కానీ ఇవి తీసుకొచ్చారనమాట. సో ఈవినింగ్ వచ్చేసరికి కంపల్సరీ పీనట్స్ ఆర్ గ్రౌండ్ నట్స్ 40 to 50 grams తీసుకోవాలని అన్నారు. ఇంతకు ముందు నేను చేసిన డైట్ కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకు ముందు డైట్ లో నాకు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి ఇలా ఏం తెలిసేది కాదు. జస్ట్ ఏంటంటే రైస్ క్వాంటిటీ, కార్బ్స్ ఏవైతే ఉంటాయో నేను తక్కువ తీసుకునేదాన్ని, కానీ ప్రోటీన్ ఎక్కువ తీసుకునేదాన్ని కాదనమాట. దానివల్ల కొంచెం నీరసం అనిపించింది. ఇప్పుడు కూడా నీరసం ఉంది, కానీ ఏంటంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పటికీ కూడా అవి తగ్గట్లేదు. రిజల్ట్ వచ్చి బాగానే ఉంది అనుకున్నట్టయితే అప్పుడే ఎవరికైనా చెప్తే ఉపయోగం ఉంటది. రిజల్ట్ రాంది మీకు చెప్పు కూడా మీకు ఉపయోగం ఉండదు కదా. వచ్చేసరికి సలాడ్ డ్రెస్సింగ్ కోసం పింక్ సాల్ట్ వేసుకున్నాను. ఇది వచ్చేసరికి జీరా పౌడర్ అండ్ ఇది వచ్చేసరికి మిరియాల పౌడర్. కొద్దిగా లెమన్ కూడా అయితే స్క్వీజ్ చేసేస్తున్నాను. దీన్ని జెంటల్ గా మిక్స్ చేసేసుకోవడమే. ఆల్రెడీ సలాడ్ అయితే ఒకసారి ట్రై చేశాను, కానీ చికెన్ సలాడ్ అయితే కాదు. బట్ దాని టేస్ట్ అయితే బాగుంది. సోయా చంక్స్ తో అయితే చేశాను అనమాట. అండ్ దీన్ని వచ్చేసరికి ఇదిగోండి వెజీస్ తీసుకున్నాను. ఇందులో క్యాబేజ్, టమాటో, క్యాప్సికమ్ వచ్చేసరికి పచ్చిగా బాగోదేమో అని కొద్దిగా ఫ్రై చేసి వేద్దామని పక్కన పెట్టాను. కుకుంబర్ ఒకటి అయితే తీసుకున్నాను, ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ వెజీస్ అన్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను. అండ్ ఏదైతే సలాడ్ డ్రెస్సింగ్ ఉందో దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇది మిక్స్ చేసేస్తాను. చివర్లో చికెన్ పీసెస్ అన్నవి యాడ్ చేసుకుంటాను. ఇంకా బెస్ట్ రెసిపీస్ ఈ టైప్ మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. నేను కూడా తెలుసుకుని ఫర్దర్ గా చేయడానికి ట్రై చేస్తాను. చికెన్ అయితే ఇంకా ఫ్రై అవుతుంది. అదే బోన్లెస్ అయినట్టయితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఇది ప్రాసెస్.
సూపర్ కలర్ఫుల్ గా ఉంది కదా ఇది చూడడానికి. ఇంకా చికెన్ కొంచెం చల్లారిన తర్వాత స్లైసెస్ లాగా కోసేసి ఇందులో అయితే యాడ్ చేసేస్తాను. చికెన్ వెయిట్ చూద్దాం. దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. సో 177. ఈ బౌల్ వచ్చేసరికి దగ్గరగా 20 grams ఉంటుంది అనమాట. అంటే 150 grams అనేది కరెక్ట్ గా ఉంది. సో ఇలాంటిది ఇంకొక హాఫ్ తీసుకున్నట్టయితే కరెక్ట్ గా ఇద్దరికి సరిపోయినట్టు. ఈచ్ పర్సన్ కి 150 grams ఆఫ్ చికెన్ అనమాట. ఇప్పుడు ఇద్దరికి కలిపి చూద్దాం ఎంత వస్తుందో. 306 అంటే ఇంకొక 14 grams ఇందులో అయితే యాడ్ అవ్వాలి. యా కరెక్ట్ గా సరిపోయింది. సో ఈ చికెన్ ని ఇంకా సలాడ్ లోకి అయితే కలిపేద్దాం. ఈ చికెన్ పీసెస్ అంతా కూడా ఇందులోకి ఒక్కొక్కరికి 300 grams అయితే రావాలన్నమాట. సో అలా అన్నిటికంటే గ్రేట్ ఏంటో తెలుసా, లక్కీ. లక్కీ చాలా పేషెంట్ గా అయితే ఆడుకుంటున్నాడు. అందుకే నేను వంట ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను. చూడు ఇదేంటి, క్యారెట్. ఇది తెలుసా, తెలియదు. పియర్. వెరీ గుడ్, ఎప్పుడో చెప్పాను. ఇదేంటి, వెరీ గుడ్. ఇదే మా లంచ్. ఎప్పుడు బిర్యానీస్ చికెన్ ఫ్రైస్ తినేవాళ్ళం కదా. సో దాని నుండి స్లైట్ డీవియేషన్ అనమాట. క్యాప్సికమ్ వచ్చేసరికి లైట్ గా ఫ్రై చేసి వేసేసాను. ఉత్తి పచ్చి క్యాప్సికమ్ ఎందుకు బాగోదని నా ఫీలింగ్. టేస్ట్ చేస్తాను ఎలా ఉందో ఏంటో. చికెన్ రావట్లేదు. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది. టేస్ట్ చేసావా? టేస్ట్ చేసి చెప్పు. ఎప్పుడైనా తిన్నావా చికెన్ సలాడ్? ఎలా ఉంది? అది వేరు ఇది వేరు కదా. మరి తినలేము అన్నట్లయితే లేదు కదా. ఏంటి ఈ టైంలో ఇలా రెడీ అయ్యాను బయటకు పోతున్నాం అనుకున్నారా? కాదండి, ఒక బ్రాండ్ షూట్ ఉంది. సో దానికోసం అయితే కష్టపడుతున్నాం అనమాట. ఏ బ్రాండ్ అన్నది షార్ట్ అయితే పోస్ట్ అవుతుంది వెరీ సూన్. ఈ అవుట్ఫిట్ ని గుర్తుపెట్టుకోండి. అవుట్ఫిట్ గుర్తుందా? లక్కీ కడుపులో ఉన్నప్పుడు దీంతో నేను ఒక డాన్స్ కూడా చేశాను. సో ఆ డ్రెస్ అనమాట చాలా రోజులకు మళ్ళీ వేసుకున్నాను. అండ్ యా ఇంకా ఇక్కడ సెటప్ అయితే చేయాల్సి ఉంది. అదిగోండి ఆ వైట్ చార్ట్ ఉంటుంది కదా, ఎప్పుడైనా అవసరమైనప్పుడు దింపుతూ ఉంటాము. సో ఇప్పుడు అది సెటప్ చేసి వీరు గారు షూట్ చేయాలి. చాలా రోజులుగా దాచించాం కదా. సరిపోతుంది అలా. ఓన్లీ స్టాండింగ్ పొజిషన్ లో చేసేది కదా. ఓన్లీ లిప్స్టిక్ తప్ప ఫేస్ కి ఇంకా ఏది అప్లై చేయలేదు. కానీ వైట్ డ్రెస్ వల్ల అనుకుంటాను, వైట్ బ్యాక్గ్రౌండ్ వల్ల. చాలా రోజులకు ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తున్నాను. రింగ్ లైట్ అన్నిటికంటే పెద్దది ఒకటి ఉంది. అప్పుడు అదేదో యాడ్ ఉండేది కదా, దున్నపోతండి దున్నపోతు అని అనేవారు. దేంది యాడ్? మా ఇంట్లో ఆ సెకండ్ బెడ్రూమ్ లో సగం ఇదే ఆక్యుపై చేసేస్తుందండి. దీన్ని క్లోజ్ చేసి ఒక పక్కన పెట్టలేము, ఓపెన్ చేసి ఉంచుకోలేము అన్నట్టు ఉంటది అనమాట. గోడెక్స్ లైట్ ప్రొఫెషనల్ స్టూడియో చేసేసారు వీరు గారు ఇంటిని. ఎప్పుడో అప్పుడు మీషో హాల్స్ కాబట్టి ఇప్పుడు లక్కీ లేవనంత వరకే ఇదంతా లేచాడా. ఏం జరుగుతుంది మా ఇంట్లో పడేస్తాడు. నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అంటాడు. నాకు తెలియాలి, తెలిసి తీరాలి అంటే. ఓకే రెడీయా? జుట్టు అలా రేగిపోయిందో. స్టార్ట్. ఏంటమ్మా ఈ లైట్స్ ఆటోమేటిక్ గా సన్సెట్ అయ్యాక ఆన్ అవుతాయా? సోలార్ లైట్స్. లక్కీ చూడు డాడీ వాటర్ పెడుతున్నారు. వాడు వేస్తాడంట. అలా కాదు, పైపుని పట్టుకో. అదే
గుడ్ బాయ్ లక్కీ. చాలా ఉన్నా ఎప్పటి నుంచి తీస్తున్నాను? 45 minutes అవుతుంది. డాన్స్ స్లోగా ఎందుకు తీస్తున్నావు? ఫాస్ట్ అయితే అలా అనాల గోల్డెన్ స్టార్ సాంగ్ కి. ఏం పాఠం ఇది? ఏంటి? నా టూ నా లక్కీ నా లక్కీ. మరి నన్ను అనవా? నా లక్కీ. ఈ వ్లాగ్ని అయితే ఇలానే ఎండప్ చేయాలి, కానీ మీ అందరికీ కూడా మా నుండి మరొక సాడ్ అప్డేట్. మా ఇంట్లో 3 నెలల తేడాలో మరో విషాదం అయితే జరిగింది. అది మా అత్తయ్య గారు ఇక మాతో లేరు. ఈ 2024 అన్నది మా లైఫ్లో నిజంగా చాలా చాలా బ్యాడ్ ఇయర్. 3 నెలల తేడాలో ఒకవైపు మా డాడీ అండ్ మరోవైపు మా అత్తయ్య గారు మా నుండి అయితే దూరం అయ్యారు. గత 1.5 yearగా ఇదే హెల్త్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఏదేమైనా ఒకేసారి 2 వైపులా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనే మనిషి లేకపోవడం అన్నది చాలా పెద్ద లోటు. దాన్ని ఎవరు భర్తీ కూడా చేయలేరు. ఇదంతా జరిగి 15 రోజులు అయితే అయిపోతుంది, కానీ ఇప్పటి వరకు ఏమో షేర్ చేయలేకపోయాం. కానీ ఖచ్చితంగా మీతో అప్డేట్ అయితే చెప్పాలి అనేసి ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా కూడా మా వర్క్లో కంటిన్యూగా ఉండడానికి నేనైతే ట్రై చేస్తాను. ఎవరైతే మెసేజ్ చేసి ధైర్యం చెప్పారో వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ హోప్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మాకు తోడుగా ఉంటారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.